శ్రీ దేశిరాజు పెదబాపయ్య గారి జీవన స్మృతి 10వ చివరి భాగం. రచన కామరాజు హనుమంతరావు గారు. 11/3/20. చివరి 17వ ప్రకరణం మరణం. నెవర్ స్పెండ్ ఎ థాట్ ఆన్ డెత్. వర్క్ every faculty, strain every nerve, use every opportunity. Live as strenuously as though you were to live forever. Act thy allotted part with all thy heart, and then when in fit time the call comes, resign God's work into God's hands, and enter into thy rest with the old assurance, well done. మరణాన్ని గురించి ఎన్నడూ ఆలోచించదు. సర్వశక్తులతో పాటుగా జీవితాన్ని ధారపోయి అన్ని అవకాశాలు వినియోగించు. శాశ్వతంగా జీవించే వాడిలాగా సంపూర్ణ కృషితో జీవించు. పూర్ణ హృదయంతో నీ విధి కృత్యాన్ని నిర్వర్తించు. అర్హకాలంలో ఈశ్వరుడి నుండి ఆహ్వానం వచ్చినప్పుడు ఆయన విధించిన పనిని ఆయనకు అప్పగించి బాగుగా నిర్వర్తింపబడింది అని అభయవచనాన్ని పొంది నీ విశ్రాంతిలో ప్రవేశించు అని ప్రతాపచంద్ర మజుందార్ ఇచ్చినటువంటి ఉపదేశాన్ని వారు రచించిన హార్ట్ బీట్స్ అనే గ్రంథం నుండి తీసుకొని తన దినచర్య పుస్తకం డైరీలో 1/10/1907 బాపయ్య గారు రాసుకున్నారు. మృత్యువు ఆయనను ధర్మరంగంలో ప్రవేశపెట్టింది. మృత్యువు ఆయన్ను అనేక సార్లు ఎదుర్కొంటూ మహాధర్మసూరుణ్ణి చేసింది. అంతేకాని మృత్యువు ఆయనను ఎప్పుడూ నిరుత్సాహపరపడలేదు. దాదాపుగా ధర్మయుద్ధం చేస్తున్న కాలమంతా ఆయన శరీర ఆరోగ్యం కలిగి ఉండక మృత్యు సమక్షంలోనే జీవించారు. కానీ అంతాని వస్తున్న కొలది ఆయన ధర్మోత్సాహం మాత్రం పెరిగింది. తన జీవితంలో ప్రత్యక్షమైన సత్యమే మజుందారి గారి గ్రంథంలో కనుగొని అది ఒక సూత్ర వాక్యంగా లిఖించుకున్నారు. మృత్యువు ఆసన్నమైన కొద్దీ ఆయన ఆత్మ అవిరళ తేజస్తో ప్రకాశింపజొచ్చి ఆయన దినచర్య పుస్తకంలో కట్ట చివరి 16/11/1907 తేదీన ఈ వాక్యాలు రాశారు. గడచిన జూన్ మాసం నుండి గుండె నొప్పితో దగ్గుతో చాలా బాధపడుతున్నారు. ఈ రోజున నవ విధాన సమాజ ప్రచారకులు భాయ్ వ్రజగోపాల నియోగి గారు ఇక్కడికి వచ్చి ప్రచార సందర్భంగా వచ్చి నన్ను చూసి ఆశీర్వదించారు. ఈశ్వరులకు సంపూర్ణంగా ఆత్మసమర్పణం చేసి కొనేవారు నాకు సలహా చెప్పి, నీ విరామకాలం ఈశ్వర ధ్యానంలో గడుపు. బాధను తొలగించమని కానీ వ్యాధిని నయం చేయమని కానీ ప్రార్థించక ఈశ్వరేచ్ఛ నెరవేరుగాక అని ప్రార్థించు. ప్రపంచానికి శరీరానికి సంబంధించిన యోచనలను ఆధ్యాత్మిక విషయాలకు నిన్ను ఈ ప్రార్థన మరలిస్తే నువ్వు మనోశాంతిని పొందగలవు. అవి నిజంగా అనుసరింపదగిన మహావాక్య. ఈ రకంగా ఆయన మరణానికి సిద్ధమవుతున్నారు. ఇక 2 మాసాలకు చనిపోతాడనగా 10/1/1908 ఆయన కాకినాడ నుండి పాలపర్తి నరసింహం గారి
వ్రాసిన ఉత్తరాలలో ఈ క్రింది వాక్యాలున్నాయి. As for me, I am just as bad as before. The relief from cough is purely temporary, as you could easily guess. I am a confirmed invalid, and there is no near prospect of my getting better and being useful to my country. God's will be done. I completely resign myself to His care. May His blessings rest with you all. దాని అర్థం, వెనకటిలాగా తిరిగి జబ్బు స్థితిలోకి వచ్చానే. నీకు తెలియవస్తున్నలాగా ఈ నడుమ దగ్గు తాత్కాలికంగా మాత్రం తగ్గింది. నేను పూర్తిగా అశక్తునయ్యా. త్వరలోనే నాకు ఆరోగ్యం కలిగి నా దేశం కొరకు నేను పాటుపడటం వట్టి జరిగే పని కాదు. ఈశ్వరేచ్ఛ నెరవేరుగా నా రక్షణ భారమంతా పరమేశ్వరుడు సంపూర్ణంగా వదిలేస్తున్నా. ఆయన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగా. ఈ మాటల వల్ల బాపయ్యగా తమ ఇచ్ఛను వదులుకొని ఈశ్వరేచ్ఛ ఎలాంటిదిగా ఉన్నను దాన్ని శిరసావహించటాన్ని తమ మనస్సును పదిలపరచుకొనిరన్నారని స్పష్టంగా తెలుస్తారు. వైద్య నిమిత్తం బాపట్ల నుండి బెజవాడ నుండి రాజమహేంద్రవరానికి, రాజమండ్రి నుంచి కాకినాడకు, కాకినాడ నుండి పిఠాపురానికి, అక్కడి నుంచి మెడ్రాస్ ఆయన తన అంత్యకాలంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. తనకు జబ్బు ప్రారంభమైనప్పుడు మొదట కొంతకాలం తప్ప ఆయనకు కూనీ వైద్యమే ఎప్పుడూ చివరి దినాలకు అనుసరిస్తుంది. కానీ దాని మూలంగా ఆయనకు మంచి ఆరోగ్యం కూడా కలిగి, కానీ తగిన పోషణ లేకపోవచ్చు. వివిధ కార్యాలలో ఎక్కువ కృషి సలపటం వల్ల ఆయన దేహస్థితి తిరిగి చెడిపోయింది. ఆంగ్ల ఆయుర్వేద వైద్యులను, తదితర వైద్యులను ఆయన సంప్రదిస్తూ వచ్చిన కూనీ వైద్యం దాదాపు మరణ పర్యంతం వదల. కానీ జబ్బు అంతకంతకు పెరిగి ముంచుకొని వస్తూనే. ఆ సమయంలో మామూలు వైద్యం చేయించుకోమని బంధువులు, మిత్రులు కోరటం చేత వారి కోరిక ప్రకారం గుణం కనిపించినా కనిపించవచ్చనే ఆశతో బాబాజీ మందు, తెలుగు మందు, ఇంగ్లీష్ మందు, డాక్టర్ మందు, ఈ డాక్టర్ మందు, అన్ని రకాల మందులను చివరి రోజుల్లో సేవిస్తూ దేని మూలంగా కూడా గుణం కనపడక ఒక నుండి ఒక ఊరికి ఆయన వెళుతూ ఉన్నాడు, తిరుగుతూనే. చివరకు మెడ్రాసు వెళ్ళి జనరల్ హాస్పిటల్లో ప్రవేశించి ఆయన చూడటానికి క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ ఇంకా అక్కడ గొప్పవారు రావటం మొదలు. ప్రొఫెసర్ మ్యాఫెట్ గారి సతీమణి తల్లి కంటే ఎక్కువగా ఉపచారాలు చేస్తూ హాస్పిటల్ అధికారులకు ఆయన సామాన్య పురుషుడు కాడని తెలుస్తారు. ఆయన వారు సహితం ఎలాంటి లోపం కలగకుండా చక్కని ఏర్పాటు చేశారు. అవసాన సమయం దగ్గరకు వచ్చి టెలిగ్రాములు బంధువులకు, మిత్రులకు పంపారు. చివరిసారి చూపకై ఒకరికి తరువాత ఒకరు రావడం ప్రారంభించి భార్యను కూడా తీసుకొని వచ్చి చూపి ఆమెను జాగ్రత్తగా కాపాడమని ఆమె బామ్మతో ఆయన చెప్పారు. ఒకరోజు పెద్ద డాక్టర్ పరీక్ష చేసి ఆ రోజు సాయంకాలం 4 గంటల లోపుగా ఆయన మృతి చెందుతాడని చెప్పి స్నేహితులు గుంపులుగా వచ్చారు. ఆయన తీవ్రంగా బాధపడు, కానీ తన బాధ అంతా మరిచిపోతూ తను చూడవచ్చిన వాళ్ళెల్లరకు ప్రేమపూర్వకంగా చూపుల వలన, షేక్ హ్యాండ్ కరస్పర్శ వలన, నమస్కారం వల్ల, మాటల వల్ల సన్మానించి వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు కూడా జ్ఞప్తికి తెచ్చారు. అప్పుడు మెడ్రాస్ బ్రహ్మ సమాజానికి కార్యదర్శిగా ఉండి మిగుల పాటుపడుతున్న పెదంబరాజు బిఏ గారితో ఇక్కడి బ్రహ్మ సమాజానికి మీరు స్తంభంలాగా ఉన్నారు.
దేశంలో బ్రహ్మధర్మం మీ సేవకై నిరీక్షిస్తోంది, మీ కర్తవ్యం మీరు చెయ్యండి అన్నారు. పెదంబరాజు గారు గవర్నమెంట్ ఉద్యోగం మాని సుమారు 14 సంవత్సరాలు పిఠాపురం మహారాజా వారి అనాథ శరణాలయంలో పాటుపడటానికి, ఆ పని నుండి విశ్రాంతి తీసుకున్న తరువాత ఇంటి వాళ్ళ వరకు తమ యావచ్చక్తితో మానవ సేవ చేయటానికి ఈ మాటలు చాలా ఉపయోగపడ్డాయి, తోడ్పడ్డాయి. ఆ రోజుల్లో సాంఘిక రాజకీయ విషయాల మీద ఎక్కువ అభిరుచిని కనపరుస్తున్న బాపట్ల వాస్తవ్యులైన వెలగపూడి సుబ్బారావు బిఎల్ గారితో నీ అభిరుచికి తగినట్టు నువ్వు దేశ సేవ చెయ్యి అని చెప్పి సంఘ సంస్కార కార్యాలలో రాజకీయ ఉద్యమాలు ముందంజ వేస్తూ ఉత్సాహం కనపరిచే సుబ్బారావు గారి జీవితం ఆయన కోరిక ఫలించేనని చెప్పదు. ఈ విధంగా ఎవరికి తగినట్లుగా వారి ఆయన అంత్య ఉపదేశం చేశారు. మృత్యుశయ్య మీద కూడా ఆయన తన జీవిత ఆదర్శాన్ని స్మరిస్తూ తన వద్దకు వచ్చిన వారిలో ఎవరి ద్వారా వానిలో ఏది వ్యాపనం చెందగలదు వారికి అది తెలిపి దానికోసం పాటుపడమని హెచ్చరిక చేశారు. చనిపోవటానికి ముందు జనులు సామాన్యంగా ఇల్లు, వాకిలి, పొలం, దొడ్డి, నగలు, నాణ్యాలు మొదలైన ఆస్తుల విషయమై ఆదుర్దా చెందుతారు. తమకు నమ్మకమైన వారి పరంగా వాటిని అప్పగిస్తారు. తానే ఆదర్శాలను గ్రహించి జీవితాన్ని కాపాడి ఉన్నాడు, వాటిని పోషించండి తన మిత్రులకు ముఖ్యంగా కోరతారు. ప్రాణం విడిచే నిమిషం వరకు దేవుడి గూర్చి చింతయే, దేశాన్ని గురించి ఆలోచనే పెదబాపయ్య గారు. పెద్ద డాక్టర్ గారు ఆయన చనిపోతాడని నిర్ణయించిన గడువు దాటిపోతారు. ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారు. మృతి పొందటం నిశ్చయమని నిరాకరణం చేయటం చేత నిర్ధారణ అవటం చేత మరణ బాధ తెలియకుండా చేయటానికి చిన్న డాక్టర్ మత్తు మందు ఇవ్వటానికి వచ్చి ఆయన అది పుచ్చుకోవటానికి నిరాకరించి ఆసుపత్రి ఆయనను చూడవచ్చిన బంధుమిత్రులతో కిట్టకిట్టలాడిపోయి పండిత డి గోపాలాచార్యులు గారు, డాక్టర్ సివి రామారావు మొదలైన స్నేహితులు ఆయన పడుకున్న గది ప్రక్కలను నిలబడి కన్నీళ్లు కారుస్తారు. రుగ్మత భయంకరంగా ఉంది. ఆయన శరీరం నీటితో నిండిపోయి ఊపిరితిత్తులు చెడిపోయాయి. అన్ని అంగాలు నీరసించాయి. గుండె ఏ క్షణంలో ఆగుతుందో అన్నట్టుగా. కానీ నిశ్చయింపబడిన మరణ సమయం దాటి ఇక ఆసుపత్రి డాక్టర్లు నాకు చేయగలిగి ఏమీ లేదంటున్నారు. నేను తప్పక మరణిస్తానని వారు రూఢిగా చెప్పిన గడియలు దాటాయి. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ లైఫ్ దేర్ ఈజ్ హోప్. ప్రాణం ఉన్నంత వరకు ఆశ ఉంటుంది కదా. గోపాలాచార్యులు గారు, మీరు నాకు చికిత్స చేసేదరా? రామారావు గారు, మీరేమైనా ప్రయత్నం చేస్తారా అని అడిగారు. కానీ ఎవ్వరికీ ఆశ లేదు. అందరూ మాట్లాడకుండా నిలబడ్డారు. గోపాలాచార్యులు గారు బ్రతియుగుండగానే మందు మాకు వేయక రోగిని వెడచడమే మీ వైద్య పద్ధత అని కూడా మళ్ళీ ప్రశ్న. చివరకు నేను చెయ్యగలిగినదంతా చేస్తానురా నాయన, నువ్వు అధైర్యపడ అని ఆచార్యులు గారు జవాబు చెప్పారు. కానీ ఆసుపత్రిలో ఉండగా ఇతర వైద్యం చేయించుకోవడానికి వీలు లేదుగా. తనను అక్కడి నుంచి వెంటనే ఇంకొక చోటికి తీసుకుపోయి వైద్యం చేయాల్సిన దాన్ని ఆయన ఆచార్యుల గారిని కూడా ఆయన కదిలించిన గుండె తటాలుగా ఆగిపోవాలి. ఆచార్యులు గారు అందరూ ఆయన అక్కడి నుంచి కదల్పకూడదని అనుకున్నారు. తననిక క్షణమైన ఆసుపత్రిలో ఉంచవద్దని పట్టుబట్టారు. మరొక చోట సరైన ఏర్పాట్లు ఉండవని, ఉపచారం బాగా జరగదని మాఫెడ్ దొరసాని గారి చెయ్యి పట్టుకొని గడ్డం పట్టుకొని బతిమాలి ఆయనకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది పాపం. కానీ ఆయన పట్టు వదల. సాయంకాలమై
ఆ చీకటి వేళ ఒక డోలీలో పడుకోబెట్టి సాధ్యమైనంత వరకు కదలకుండా మిత్రుడాయన బ్రహ్మ సమాజ మందిరానికి తీసుకుపోతున్నారు. అక్కడ మా పెద్దరసాని గారు పరుపులు దిళ్ళు పంపారు. అక్కడికి కూడా ఆమె వస్తోంది. అన్ని ఏర్పాట్లు చక్కగా చెయ్యబడు. గోపాలాచార్యులు గారు మందిస్తున్నారు. డాక్టర్ రామారావు గారు సలహా చెప్తున్నారు. మిత్రులందరూ కాలేజీ విద్యార్థులు వంతుల వరుస ఆయన సేవ చేశారు. ఇల్లారి చెట్టి సీతారామయ్య గారు నేను అంటే ఈ పుస్తకం రాసిన కామరాజు హనుమంతరావు అంచె దినాలు ఆయన కనిపెట్టుకొని పచ్చపానాలు చూసి అవసానం సమీపించిందని ఆయనకు తెలుసు. తనకు ఇతరులు వెచ్చించిన సొమ్మును తీర్చడానికి సేవింగ్స్ బ్యాంకు నుండి సొమ్ము తీయించటానికి ఏర్పాటు చేసి ఆయన తన వద్ద కొంత పైకం ఉంచుకొని ఇతరులకు ధనాన్ని పుచ్చుకోవడం తప్పుగా ఎంచేవారు. వీరేశలింగం పంతులు గారు మొదలైన పెద్దలు ఆయన చూడటానికి వచ్చినప్పుడు వారందరి వద్ద చేతులు జోడించి సెలవు తీసుకున్నారు. మహామరణ వేదనతో మునిగిపోయి అంత బాధపడ్డారు. అది చూడటానికి దగ్గరగా ఉండే వాళ్ళ గుండెలు తరుక్కుపోయి ఆయన గృహ కోల్పోల దైవ చింతన మరల 1908 సంవత్సరం మార్చి 9వ తేదీన పగలు సుమారు 1 గంట మందును సీతారామయ్య గారిని చేరవెలిసి పక్కకు తిప్పమని పోయి అలా మేము తిప్పగా హరినామ స్మరణ చేసుకొని తిరిగి మేము అక్కడ నిలిచి ఉండగానే కొద్ది నిమిషాలలో ప్రాణం విడిచారు దేశిరాజు పెదబాపయ్యగా. మేమట్లా అలాగే నిలిచిపోయాం. కళ్ళ వెంట నీరు బొట్ట బొట్ట కాలి ఆ కన్నీటి ధారలతోనే మృతదేహాన్ని మొదటి స్నానమై మిత్రులను పిలిపించారు. టంగుటూరి ప్రకాశం గారు మొదలైన ప్రముఖులు కూడా వచ్చి బ్రహ్మమందిరం ఒక తీర్థస్థలమై ఆయన మిత్రులందరూ ఆయన బ్రహ్మ సమాజం కోసం జీవించి మరణించారని ఆయన బ్రహ్మమందిరాల్లో ప్రాణం వెళ్ళబడటం వలన తట్టుతుండారు. ఆయన దివ్యమైన ఆత్మకు నిలయమై ఉండిన పవిత్ర కళీబరానికి స్నానం చేసి పూలతో అలంకారం చేశాం. దాని సమక్షంలో మిత్రులు నిలవగా వి పెదంబరాజు గారి ఈశ్వరోపాసన చేసి అనంతరం అందరం స్వయంగా దాన్ని దహన భూమికి మోసుకొని పోయి తుది ప్రార్థనతో కన్నీటి ధారతో అగ్నిపరం చేశాం. బ్రహ్మధర్మాల్లో విశ్వాసం కలిగి చనిపోతున్నానని తదనుగుణమైన పద్ధతుల ప్రకారం తన అంత్యక్రియలు జరగాలని మరణానికి పూర్వం మిత్రులకు ఆసుపత్రిలోని అధికారులు స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఎరుకపరిచి చిట్ట చివరి వరకు తన విశ్వాసాన్ని భంగం కలగకుండా బాపయ్య గారు అతి జాగ్రత్త మరణ పర్యంతం ధర్మంలో విశ్వాసం ఆయన కోల్పోలే. పట్టుదల వదల్ల ఎన్ని కష్టాలైనా సహించి ధర్మ పతాకం చేతబూనె. ఆయన ధన్యచరితుడు. ఆయన మరణ వార్త వినగానే ఇండియన్ మెసెంజర్, ఇండియన్ సోషల్ రిఫార్మర్, వాయిస్ ఆఫ్ ట్రూత్, కృష్ణాపత్రిక మొదలైన పత్రికలు ఆయన గుణ సంపదలను శ్లాఘించి సంపాదకీయాలు రాశాయి. ఆయన నివసించి ఉన్న పట్టణాలలో సంస్మరణ సభలు జరిగాయి. శాశ్వత స్మరణానికి తోడ్పడే కొన్ని ఏర్పాటు జరిగాయి. వీరేశలింగం పంతులు గారు రాజమహేంద్రవరంలో ఆనందోద్యానవనంలో బాపయ్య గారి అస్థికలను భూస్థాపన చేసి వాటిపై సమాధి కట్టించి ఆ సమాధి యొక్క చరువరాతిపై వారు చెక్కించిన మాటలు చిత్రపటంలో చూడదు. రాజమహేంద్రవరపుర మందిరంలో టౌన్ హాల్ వారి ప్రోద్భవంలో వల్లే ఆయన యొక్క పెయింటింగ్ ఏర్పాటు చేసి ఆయన భార్య అలివేలు మంగతాయమ్మ గారు ఆయన వర్ధంతి రోజు ప్రతి సంవత్సరం కొంతమంది బీదలకు అన్నదానం చేయట కాకినాడ అన్నదాన సమాజం ద్వారా ఏర్పాటు చేశారు. ఆయన తమ్ముడు డాక్టర్ వెంకటప్పారావు గారు తాము బాపట్లలో నెలకొల్పి నడుపుతున్న హాస్పిటల్లో
ఆయన పేరిట బీదలకు ఉచితంగా వైద్య సేవ చేస్తున్నారు. ఆయన మిత్రుడు ఆదిపూడి సోమనాథరావు గారు తాము రచించిన గ్రంథరాజం భక్తమణి భూషణంలో ఆయన స్తవాన్ని చేస్తూ ఈ క్రింది పద్యాలు రాశాను. భక్తి భీష్ముండని ప్రఖ్యాతి వడసిన శివనాథ శాస్త్రితో చెలిమి జరి కార్యసూరుండును కరుణానువర్తియవు వీరేశలింగార్యుద్ధారి తృప్తి పంచాలమందరి భక్తాగ్రగణుల అంటే పంజాబ్లో గురుదత్త విద్యార్థి గుణము కడి ఎన్ని కీడులు మూడి తన్ను బాధించిన నిన్ను చిత్తమునందు నిలిపి యోచి చిన్న అయ్యును భక్తిలో పెద్ద అగు దేశ రాజాన్వయాగార దేశ రాజాన్వయాగార దీపమై పెద్ద బాపయ్య కిలనెవ్వరూ బుద్ధి అయ్యా అంటే సమానం. సకల కళ్యాణ గుణధన్య సర్వమాన్య. ఆయన అనుచరుడు పాలవర్తి నరసింహం గారు తాము తెలుగులో వ్రాసిన బ్రహ్మమతం అనే గ్రంథం ఆయనకు అంకితం చేసి ఈ సందర్భంగా పుస్తక ప్రారంభంలో ఈ పద్యం రాశారు. ప్రవిమల వేదాంత ప్రకృతి శాస్త్రంబుల పఠించి పట్టంబు బడిసెన్నవ ప్రజలలో పరిశుద్ధి ప్రబలంబుగాగ ప్రసంగంబులు ఊరూర సలిపే నెవ స్వాచరణంబులచే బ్రహ్మ సమాజాభ్యుదయ కారణుండయి తనరే నెవడు దేశరాజాన్వయ దీపకుండై పెదబాపయ్యను పేరా పరగే నెవడు అస్మదీయ హితుడే కాక అఖిల లోక హితుడు అయి గుణోపేతుడై ఎసగే నెవడు అట్టి విలుత చారిత్రునకు అలఘుమతి అంకితమనొత్తు మత్కృతి అధికమతి. బాపయ్య గారి చిరకాల స్నేహితుడు ఆంధ్రదేశ పత్రికలలో అగ్రస్థానం వహించిన కృష్ణా పత్రికా సంపాదకులు అయిన ముట్నేరు కృష్ణారావు గారు తమ పత్రికా రాజ్యంలో 15/3/1908 ప్రచురించిన సంపాదకీయంలో ఈ క్రింది విషయాన్ని చెప్పారు. బాపట్ల శివాసస్థుడైన దేశిరాజు బాపయ్య బిఏఎల్టీ గారు 4 ఏళ్ల నుండి క్రూర వ్యాధితో పీడింపబడి చివరకు చన్నపట్టణంలో 8వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు కాలం చేశారని తెలియచేయటానికి ఎంతో దుఃఖిస్తారు. వీరు కొన్ని మాసాలు రాజమండ్రి కాలేజీలో ఆంగ్లేయ తత్వశాస్త్రాన్ని బోధిస్తున్నారు. కానీ వీరికి అక్కడ అగౌరవం కలగటం చేత ఆ ఉద్యోగానికి రాజీనామా. ఈ వ్యాధి చేత వారి జీవితం దేశంలోకి ఎక్కువ ఉపకారి కాకపోతే కానీ ఈ వ్యాధిచే పీడింపబడుతున్న చనిపోయేటప్పటికి 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు లేకపోయి వీరి సుగుణ పరిమళం దేశమంతటా వ్యాపించి వీరి మరణం అసంఖ్యాకులైన మిత్ర బృందాలు శోకవహ్నిలో పడేసి వీరి సత్ప్రవర్తన ఇలాంటిదని మాటలతో వర్ణించటం మాకు కలం ఆడకుండా ఒక్క పదం మాత్రం మీ సత్ప్రవర్తన వచ్చేదని సూచించడం. అది సుందరం. కుసుమాల యొక్క సౌందర్యాన్ని చూశాం, కేదార యొక్క సౌందర్యాన్ని చూశాం, నరనారీమణుల సౌందర్యాన్ని చూసి విస్మయం చెందాం, కావ్య రచన సౌందర్యాన్ని చూసి ఆనందం పొందాం. కానీ మానవ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఎక్కడా చూడలేదు. మేధాశక్తి యొక్క విశేష తేజోవంతులు ఉన్నారు. అవక్ర పరాక్రమవంతుడైన ప్రచండమైన ధైర్యవంతులు ఉన్నారు. సాహస ఔదార్యాలలో మహాత్ములైన సజ్జనులున్నారు. భక్తి వైరాగ్యాల్లో నిర్మమానమైన సాధువులున్నారు. కానీ ప్రకృతి సౌందర్యం బాపయ్య గారి సత్ప్రవర్తనలోనే చూడగలిగి ఉన్నామని చెప్పటానికి ఎంత మాత్రం అతిశయోక్తి. చంద్రుడి వంటి చల్లని కాంతి,
మనోహరమై కోమలమై శాంతిదాయకమైన సుశీలాని వీరి జీవితమే ప్రథమ నిదర్శనం. వీరి ముఖక మండలం ఎప్పుడూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంది. వీరి హృదయ కమలం ఎప్పుడూ ప్రేమ సుగంధాన్ని వెదజల్లుతూ ఉంది. వీరి ధీబలం, సంకల్పశక్తి, వీరి ప్రేమాతిశయం ఒక గుచ్ఛము యొక్క పుష్పంలా, ఒక గీతం యొక్క స్వరంలా ఏకాత్మతను పొంది ఉంది. వీరి హృదయం నవోత్పద కోమలంపై ఉండిన అసత్యాన్ని, అధర్మాన్ని, దురాచారాన్ని వీరి మనసు మహీధరాశ్మ సంఘాత పక్కక సంవయిత మానస ఉపాసనలు నిష్ఠాగరిష్ఠుడై యజ్ఞోపవీతాన్ని క్షయించి మానస రాముణ్ణే ఆరాధిస్తూ ఉండేవాడు. సర్వ సౌభ్రాతృత్వాన్ని సాధించటానికి వర్ణ భేదాన్ని వదిలేశారు. దేశభక్తిని నిర్మలంగా ఉంచటానికి విదేశ వస్త్రాలు విసర్జించి వీరు కొన్ని దినాల క్రిందట మాతో ఇలా అన్నారు: నాకు పూర్వం జీవించాలని ఎక్కువ ఆశ లేదు, కానీ దేశంలో స్వరాజ్య ఉద్యమం ఉదయించినప్పటి నుండి ఈ ఉద్యమం ఎలా ఫలితమవుతుందో చూడటానికి ఈశ్వరుడు నాకు మరికొన్ని సంవత్సరాలు జీవితం ఇస్తే ఇవ్వుగాక అని చెప్పారు. వీరికి స్వరాజ్యంపై ఎలాంటి ఆసక్తి, వీరు తరుణ వయస్సులోనే మెరుపు తీగల అంతర్ధానమై సజ్జనుల జీవితం కాల పరిమాణం చేత నిర్ణయించకూడదు అని ఆర్యోక్తులు. ఓ భ్రాతృవల, నీ ముఖార విందం మరణ జవనిక చేత మాకు మరుగైనను, నీ జీవితం మా హృదయంలో దివ్య జ్యోతిలాగా శాశ్వతంగా ప్రకాశించుగాక అని గుంటూరు కృష్ణారావు గారి అద్భుతం అయిన ఎడిటోరియల్ రాసి వారికి గొప్ప నివాళి సమర్పించారు. దేశిరాజు పెదబాపయ్యగా జీవిత చరిత్ర ఇవాళ 10వ భాగంతో పూర్తి చేశాం. రేపు ఇదే సమయంలో మా గోఖలే అనేటువంటి ఆయన ప్రసిద్ధ కథా రచయిత, పెయింటర్ కూడా, చిత్రకళ, వారి కథల గురించి బల్లకట్టు పాపయ్య కథా సంపుటంట, దానిలో ఈ కథలు రేపటికి తెలుసుకుందాం సార్.